భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమిని కాలభైరవాష్టమి అని అంటూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు భైరవుడు అని. నిజంగా ఒక భైరవ ఆరాధన చేస్తే జీవితంలో భయాలు అనేవి దూరం అవ్వటమే కాకుండా శత్రువులు కూడా దూరం అవుతారు, దుష్ట శక్తులు కూడా దూరం అవుతాయి, మనకంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అని చెప్తూ ఉంటారు. భైరవుడు మనకు సదా రక్షగా ఉంటాడు. అందుకనే శివుడు భైరవ అంటూ కూడా పురమాయిస్తూ ఉంటాడు పనులన్నీ. ఆయన అన్నీ కూడా చకచక చేసేస్తూ ఉంటాడు. అయితే ఈ అష్టమి రోజున భైరవ ఆరాధన కాలభైరవ అష్టకాన్ని తప్పనిసరిగా పఠించాలి లేదా శ్రవణం చెయ్యాలి. ఆ విధంగా చేస్తే కాలానుగుణంగా వచ్చే విపత్తుల నుంచి, అకాల మృత్యు భయం నుంచి కూడా మనం బయటపడచ్చు అన్నమాట. ఆ విధంగా చిన్నిపాటి ఉపచారం ఈ రోజున చేస్తే చాలా విశేషం. అయితే ఇంకొకటి ఏంటంటే, అనిమాది అష్టసిద్ధులు కూడా లభించాలి అని అంటే కూడా ఒక వ్రతం ఉంటుందన్నమాట. సత్యదత్త వ్రతం, అలాగే అనఘాష్టమి వ్రతం అని కూడా అంటూ ఉంటారు. ఈ అనఘాష్టమి వ్రతాన్ని కూడా బహుళపక్షం అష్టమి రోజున చేయటం అనేది ప్రతీతి అన్నమాట. అణిమ, లగిమ, గరిమ ఇలా అష్టసిద్ధులు కూడా లభించాలి అని అంటే ఆ రోజున అనఘాష్టమి అంటే దత్తాత్రేయ సహిత అనఘాదేవిని విశేషంగా ఆరాధించటం. 2 కలశాలు పెట్టేసి ఎంతో చక్కగా వాటిని అలంకరించి షోడశ ఉపచారాలతోటి కూడా ఎంతో చక్కగా వ్రత విధానాన్ని కూడా అనుసరించి ఆ విధంగా సేవిస్తే వారికి అఖండమైన విజయప్రాప్తి కలుగుతుంది, శత్రు బాధ తొలగుతుంది అనటంలో ఎటువంటి సంశయం లేదు. ముఖ్యంగా సిద్ధి కలుగుతుందన్నమాట. అంటే ఏంటి, మనం ఏ పని చేసినా కూడా అందులో సిద్ధి కలగటం అనేది ముఖ్యం అన్నమాట. సో అటువంటి సంప్రాప్తించే కాలం ఈ కాలభైరవాష్టమి అన్నమాట. అలాగే నవంబర్ 23వ తేదీన ఏంటంటే సత్య సాయిబాబాకు సంబంధించి ఆరాధనా ఉత్సవాలు, వారిని స్మరించుకోవటం. ఎందుకంటే వారి జన్మదినోత్సవం కాబట్టి ఎంతో చక్కగా లవ్ ఆల్ సర్వ్ ఆల్ అన్న పుట్టపర్తి సత్యసాయిబాబా వారి సూక్తులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రశాంతి నిలయంలో దేశ విదేశాల నుంచి కూడా విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. సత్యసాయిబాబా వారిని దర్శించి, స్మరించి, సేవించి తరిస్తూ ఉంటారు. నిజంగా బాబావారి ఖ్యాతి ఖండాంతరాలు దాటినంటే కూడా అతిశయోక్తి కాదు. దాదాపుగా 166 దేశాలలో 10,000కు పైగా సత్యసాయిబాబా కేంద్రాలు ఉన్నాయంటే కూడా అసలు మనం ఆశ్చర్యపోనవసరం లేదు. వారు ఇప్పటికీ కూడా నిర్వహించే కార్యక్రమాలు ఏంటంటే సేవా కార్యక్రమాలు, తర్వాత విద్యాదానం, అన్నదానం, తర్వాత ధార్మిక కార్యక్రమాలు నిర్వహించటం, ముఖ్యంగా నగర సంకీర్తనం. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో ప్రాతకాలం 5:30 ప్రాంతంలో నగర సంకీర్తనం పుట్టపర్తి సాయిబాబా వారి బృందం నిర్వహించటం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యచకితులను చేస్తూ ఉంటుంది. ప్రేమ, సేవ ఇవే వారి ప్రధాన సూత్రాలు. ఇక మనం కార్తీక మాస వ్రత మహత్యంలోకి వచ్చేసరికి 23వ అధ్యాయంలో ఏంటంటే శ్రీరంగ క్షేత్రంలో పురంజయుడు ముక్తి నొందుట అని చెప్తూ ఉంటారు. పురంజయుడు విజయం పొందిన తర్వాత ఏం చేశాడు అని చెప్పి అత్రి అలాగే అగస్త్య మహర్షులు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో కూడా ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. వశిష్ఠుల వారు చెప్పినట్టుగా ఎంతో చక్కగా పురంజయుడు కార్తీక మాస వ్రత మహత్యాన్ని తెలుసుకున్నాడు, ఆచరించాడు. కార్తీక పౌర్ణమి విధి విధానాన్ని శ్రద్ధగా చేయటం వల్ల ఏంటంటే శత్రు రాజులపై విజయాన్ని సాధించాడు, పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందాడు, రాజ్య సుఖాలను అనుభవించాడు. ఇక ఆ తర్వాత తదుపరి కార్యక్రమం ఏంటి, తదుపరి కార్యాచరణ ఏంటి, ఇప్పుడు తాను అలా నిష్టగా ధర్మవర్తనంగా నడుచుకోవటం వల్ల ఏమవుతుందనంటే ఆ రాజ్యంలోని వారందరూ కూడా సుభిక్షంగా అష్టైశ్వర్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి కూడా, సకల సంపదలతోటి కూడా తొలతూగుతూ ఆనందంగా
ఉన్నారు. అంటే ఒక రాజ్యంలోని ప్రజలు ఆనందంగా ఉండాలి అని అంటే ఆ రాజు ధార్మిక వర్తనంతో ఇట్లాంటి ఎన్నో రకాల ధార్మిక కార్యక్రమాలు, పూజలు, నోములు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహించాలి అన్నమాట. అలాగే ఈ కార్తీక మాస వ్రత మహత్యంని తెలుసుకున్న తర్వాత ఇంకా ఏం చెయ్యాలి, ఏ క్షేత్రంలో, ఏ ప్రాంతంలో, ఏ దేవాలయంలో శ్రీహరిని ఏ విధంగా సేవించాలి అని కూడా అడుగుతున్న నేపథ్యంలో కూడా వశిష్ఠుల వారు చెప్పారనమాట. కావేరీ నదీ తీరమున ఉన్న శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళు, అక్కడ శ్రీహరిని సేవించు అని కుటుంబ సమేతంగా కూడా రాజు బయలుదేరి రాజ్యభారం మొత్తంని కూడా మంత్రికి అప్పగించి సైన్యాధ్యక్షులకు ఆదేశాలు ఇచ్చి తాను కుటుంబ సమేతంగా కూడా శ్రీరంగ క్షేత్రానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉన్న దేవాలయాలను దర్శిస్తూ పుణ్య నదీ స్నానాలలో స్నానం ఆచరిస్తూ ఆయా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరంగాన్ని చేరుకున్నాడు. ఆ స్వామివారి దివ్య దర్శన భాగ్యం చేసుకున్న తర్వాత హే మురారి, ఋషికేశ, గోవింద, గోపాల, ముకుంద, మాధవ అంటూ కూడా ఎంతో ఆర్తితో ఆ స్వామిని సేవించాడు. కార్తీక మాసం మొత్తం కూడా శ్రీరంగ క్షేత్రంలో ఉంటూ ప్రతినిత్యము కూడా కావేరీ నదిలో పుణ్యనది స్నానాలు ఆచరిస్తూ ఆ స్వామివారిని సేవిస్తూ పురాణ పఠనం చేస్తూ అక్కడ ఆ ప్రాంతంలో ఆ దైవ సన్నిధిలో కాలాన్ని గడిపాడు. ఇలా చేయటం వల్ల వారి రాజ్యంలో ప్రజలు అంతా కూడా చాలా హాయిగా ఆనందంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత శ్రీరంగ క్షేత్రం నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతను కొంతకాలం ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగానే కార్తీక మాస వ్రతాన్ని ఎంతో శ్రద్ధగా చేసేవాడు. ఆయన చేయటమే కాకుండా వారి కుటుంబ సభ్యులు, రాజ్యం అందరూ చేసేవారన్నమాట. కాలం సమీపించిన తర్వాత అతన్ని మృత్యువు వెంటాడింది. అతను తుది శ్వాస విడిచిన తర్వాత వైకుంఠానికే చేరుకున్నాడు. ఈ విధంగా జాతి, కుల, మత, వర్ణ, వర్గ విచక్షణ లేకుండా ఎవరైనా కానీ కార్తీక మాస వ్రత మహత్యాన్ని తెలుసుకొని కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఏం లేదు, సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయటం, దీపం వెలిగించటం, దైవ దర్శనం చేసుకోవటం, తోచింది మన శక్తి మేర దానం చేసుకోవటం, ధార్మిక జీవనాన్ని గడపడం, ఇంతే. ఇవి చేస్తే చాలు మనకు ముక్తి లభిస్తుంది. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తూ ఆ వైకుంఠ ప్రాప్తి పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఇక ఈరోజు ఆచరించాల్సిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం 23వ రోజు నిషిద్ధములు, ఉసిరి, తులసి, దానములు, మంగళ ద్రవ్యాలు, పూజించాల్సిన దైవం అష్టమాతృకలు, జపించాల్సిన మంత్రం ఓం శ్రీ మాత్రే నమః అష్టమాతృకాయ స్వాహ. ఫలితం మాతృరక్షణం, వశీకరణం. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.